సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం శివ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్ 24/7 ఎంటర్టైన్మెంట్ టీవీ. దిస్ ఇస్ తేజ మేచర్ల. సో ఈ రోజు సినీ టాక్ ఏంటో చూసేద్దామా. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం శివ. నాగార్జున కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ట్రెండ్ సెట్టర్ మూవీ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ నేపథ్యంలో తనదైన సున్నితమైన చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు శేఖర్ కమ్ల శివ సినిమా తనపై చూపిన ప్రభావం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. శివ సినిమా చూసాకే సినిమాను ఎలా ఆలోచించాలో అర్థమైందని, అది తన దృష్టికోణాన్ని మార్చేసిందని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 14న శివ రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా శేఖర్ కమ్ల మాట్లాడుతూ, ఆ సినిమా చూడకముందు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి కూడా నాకు తెలియదు, కానీ శివ చూసిన తర్వాత సినిమా అంటే ఏంటో నాకు పూర్తిగా తెలిసింది. ఆ చిత్రం నాకు ఒక పాఠశాల లాంటిది అని వ్యాఖ్యానించారు. ఒక దర్శకుడిగా తన శైలిపై కూడా ఆ సినిమా ప్రభావం ఎంతో ఉందని ఆయన తెలిపారు. వాస్తవికతకు దగ్గరగా ఉండే చిత్రాలను తెరకెక్కించే శేఖర్ కమ్ల నుంచి ఈ ప్రశంసలు రావడం శివ గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్తోంది. 1989లో విడుదలైన శివ తెలుగు సినీ పరిశ్రమలో ఒక సంచలనం. అప్పటి వరకు ఉన్న మోస ధోరణులను పక్కన పెట్టి సాంకేతికతలో, కథనంలో, నటీనటుల సహజ నటనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. కాలేజీ రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామా అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ థియేటర్లోకి వస్తుండడంతో నాటి ప్రపంచాన్ని పెద్ద తెరపై చూసేందుకు సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మరి మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాకై అని చెప్పేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.